మనం అభిమానించి ప్రేమించే కథానాయకుడే మన నిజ జీవిత కథానాయకుడైతే మీ జీవితంలో అటువంటి అవ్యక్త అనుభూతిని మీరు పొందిన రోజు గురించి వినాలనుంది. అందరూ భార్యను పక్కన పెట్టుకుంటారేమో, కానీ ఆయన హృదయంలో పెట్టుకున్నారు. కానీ ఎవరికి దక్కని ఇది నాకు దక్కింది ఎక్కువ కాలం నిలవలేదు, నిలవనివ్వలేదు. ఎవరు నిలవలేదు, అందరికీ తెలిసిన అంశమే అయినా ఈ ప్రధానం చంద్రబాబు నాయుడు అధికార వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం వచ్చిన దాన్ని అయితే నేను తీసుకోవడం ఎంతసేపు. మరి నిజంగా కూడా ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, లక్ష్మి రాకపోయినా కూడా వెన్నుపోటు నాకు జరుగుతుంది అన్నారుగా. తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో ఆంధ్రుల ఆరాధ్య దైవం వెండితెర వేల్పు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అర్ధాంగి సాహితీవేత్త డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు ఉన్నారు. నమస్కారం లక్ష్మీపార్వతి గారు. నమస్తే బాబు. శ్రీకాంత్ అమ్మా. బాగున్నామ్మా? బాగున్నాను. మనం అభిమానించి ప్రేమించే కథానాయకుడే మన నిజ జీవిత కథానాయకుడైతే ఆ భావం అసలు వ్యక్తపరచలేనిది అవ్యక్తానుభూతి అంటారు. మీ జీవితంలో అటువంటి అవ్యక్తానుభూతిని మీరు పొందిన రోజు గురించి వినాలనుంది. అది ఫస్ట్ ఆయన మొదటి నుంచి చాలా అభిమాని. నేను చిన్నప్పటి నుంచి కూడా నేనేంట్లే కోట్లాది మంది ఉన్నారు ఆయన అభిమానులు. అయితే నా అదృష్టం, ఆయన సేవ చేసుకునే అదృష్టం నాకు దొరికింది. ఆయన భారీగా ఆయన గొప్ప స్థానం ఇచ్చి నన్ను హృదయంలో పెట్టుకున్నారు. అందరూ భార్యను పక్కన పెట్టుకుంటారేమో, కానీ ఆయన హృదయంలో పెట్టుకున్నారు. అంత గొప్ప స్థానాన్ని నాకు ఇచ్చారు ఆయన. నేను మొదట్లో ఆయన మీద అదే రాసుకున్నాను, నింగి అంచున నీవు నేల తాకున నేను, తెలిసేదెలా మనసు తెలిసేదెలా. అట్లా అంత ఆరాధన ఆయన పట్ల. అది కృష్ణుడి రాధ ఎట్లా ఆరాధిస్తుందో, బసీమోరే నైనమే నందలాలు నా కళ్ళల్లోనే ఎప్పుడు ఉండిపోను వ్రజ భాషలో ఉంటాయి మీరా భజన్స్. ఆయన కోసం మీరా భజన్స్ కూడా ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేసుకున్నాను నేను. చేశాను. సరే, ఇక ఎన్నని చెప్పాలి ఆ ప్రేమకు దానికి. కానీ ఆ ప్రేమను ఆయన నుంచి నేను అందుకోవటం అనేది అది జన్మల పుణ్యము. ఏమో ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జన్మల్లో కూడా ఆ ప్రేమే కావాలని కోరుకుంటాను నేను. ఎంత ఈ దుర్మార్గపు సమాజం, ఈ కుటుంబం మా ఇద్దరి దాంపత్యాన్ని ప్రేమని దూరం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని విధాల అసలు మా స్థానాన్ని చెరిపేయటానికి ప్రయత్నం చేసినా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలబడిపోయిన స్థానం నాదే. ఎన్టీఆర్ భారీగా ఎన్ని కుట్రలు ఎన్ని కుయుక్తులు ఈ కుటుంబం చేసినా కూడా నా స్థానాన్ని ఎవ్వరూ చెరపలేరు. అది అంత గొప్ప స్థితిని ఆయన నాకు కల్పించారు. అది ఇంకే దానికి ఆ అనుభూతికి మాటలు రావు కదా. ఒక్కొక్కసారి బాహ్య బంధము వెడల్చి మ్రోగుచున్నది నీ గీత ముగ్ధరవము, ఎగిరి ఒత్తునులే యుగ విగమ వేళ నిన్ను గూడి సౌఖ్యములు నింపు కొరకు అనే రాయప్రోలు వారి మా ఇద్దరి మధ్య ఆ యుగ విగమ వేళ ఏ సంధి సమయంలో మరి అట్లాంటి ఒక అద్భుతమైన ఒక ప్రేమ కలిగిందో, ఆ భావన వచ్చిందో. నా మీద కూడా ఆయన చాలా మంచి కవిత్వం రాశారు, మీకు ఐడియా ఉంటుంది కదా. అవును. స్వదస్తూరిలో మా ప్రేమ వివాహం గురించి స్వదస్తూరితో స్కెచ్ పెన్లు పెట్టుకొని కలర్ పెన్లుగా అది పెట్టి రాశారనమాట. సో అందుకని అద్వైతానికి ఆరాధకులు అని ఆయన కవిత్వంలోనే ఉంది. అమర ప్రేమకు నివాళులు అద్వైతకులు ఆరాధన అంటూ చివరి లైన్లు ఉన్నాయి. మీలోని 1+1 = 1. అది మెయిన్ దాని మీద అదే నాకు బాగా గుర్తుంది. సింబాలిక్గా ఆ ప్రేమ అంతకంటే నిర్వచనం ఏం లేదు ఆ ప్రేమకు అనేది కదా. 1+1 శరీరాలు రెండు కానీ ఆత్మ ఒకటే అద్భుతంగా వివరించారంటే, విశదీకరించారంటే. మీలోని పాండిత్య ప్రకర్ష రామారావు గారిని ఆకర్షించింది అంటారు, ఎంతవరకు వాస్తవం?
కావచ్చు. ఎందుకంటే పాండిత్య ప్రకర్షే అనుకుంటే పాండిత్యాన్ని ప్రదర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, నాకంటే ఎక్కువ మంది ఇంకా మగవాళ్ళలో ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్న కవులు ఎంతో మంది ఉన్నారు. మన పింగళ నాగేంద్రరావు గారు సముద్రాల అసలు ఆయన చూడని కవి పండితులు ఎవరున్నారు? నరసరాజు గారు, సినీ రంగంలో మహారథులు. అసలు కొండవీటి వెంకట కవి గారు, అసలు మా లెక్చరర్ కొండవీటి వెంకట. సి నారాయణ రెడ్డి గారు. మీరు తెలుగు ఎంఏ చేస్తున్నారు. కొండవీటి వెంకట కవి నేను భాషా ప్రవీణ మా మాస్టర్ గారు, ఆయన దగ్గర చదువుకున్నాను. మీరు కత్తి పద్మారావు గారు ఒకేసారి? ఒకే క్లాస్ అన్నమాట. ఆయన ఒకే సంవత్సరం చదివి జిల్లెడు 3 వెళ్ళిపోయారు. నేను 3 ఏళ్ళు చదివాను పొన్నూరు కాలేజీ, మిగిలిన 2 ఏళ్ళు తెనాలి కాలేజీలో చదువుకున్నాను నేను. అట్లా ఆ పాండిత్య ప్రకర్ష గురించి అదే అసలు చూస్తే నేనెంత దాంట్లో కూడా ఆలోచన చేస్తే నచ్చటానికి చాలా కారణాలు ఉంటాయి. పాండిత్యం ఒక్కటే కాదు. అట్లా అనుకునే రోజు కవిత్వాలు రాసుకొచ్చి ఆయన మీద చదివిన ఆడవాళ్ళని కూడా నేను చూశాను అప్పట్లో ఆయనే చూపించారు కూడా. ఆయన మీద కవితల పుస్తకం వేసి అంకితం ఇచ్చి, ఏది ప్రేమ కవిత్వం వేసి అంకితం ఇచ్చినటువంటి వాళ్ళు. అలాగే ఆయన మీకోసం ఇంట్లో పాచి పని ఏం చేస్తాను నేను అని పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఆడవాళ్ళు మీ కాళ్ళ దగ్గర ఉండనివ్వండి అని ప్రాధేయపడ్డవాళ్ళు, వాళ్ళను కూడా నేను చూశాను. కానీ ఎవరికి దక్కని ఇది నాకు దక్కింది ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే నిలవనివ్వలేదు. ఎవరు నిలవలేదు, అందరికీ తెలిసిన అంశమే అయినా ఈ రాజకీయ కుట్రలు మా ఇద్దరికి తెలియనివి. చెప్పాలి మీకు తెలియనివి నాకు అస్సలు తెలియదు కదా. నా ప్రపంచం వేరు, సాహిత్య ప్రపంచం, చదువు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను నేను. మా నాన్న కమ్యూనిస్టు. ఆయన భావాలు బాగా పుణిగిపుచ్చుకొని చాలా సింప్లిసిటీ నా లైఫ్ ఎప్పుడూ కూడా. నేను ఎప్పుడు ఒకే రకంగానే ఉన్నాను, నాలో మార్పు ఏమి లేదు. బహుశా ఆ సింప్లిసిటీ కూడా ఆయనకు చాలా ఆకర్షించింది. ఆయన సింపుల్గా ఉండేవాళ్ళని బాగా ఇష్టపడతారు, అలాగే హుందాగా ఉండేవాళ్ళని ఇష్టపడతారు. అంటే అలాగే క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అట్లాంటివి ఎన్నో తనిఖీలు చేసుకొని ఆయన నన్ను వివాహం చేసుకున్నారు. నేను అప్పట్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసేదాన్ని. తర్వాత మా వివాహం ముందు నుంచే ఈ కుటుంబం, ఆయన 2 సార్లు కుటుంబానికి చెప్పారు ఆమె నాకు కావాలి అని చెప్పి. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కుటుంబం? 2 సార్లు కూడా చేశారు. చేస్తే వాళ్ళు అప్పుడు మౌనంగానే ఉన్నారు, యాక్సెప్ట్ చేసినట్టే. కానీ ముందు వెనక చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు మాకు. ప్రధానం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో ఎవరు రాకూడదు అనేది వాళ్ళ చేతిలో ఉండాలి అంతే అనుకున్నారు. కానీ ఆయన బాధలు, ఆయన సమస్యలు వాళ్ళు ఏమైనా అర్థం చేసుకున్నారా? ఆయన నోరు తెరిచి మరీ అడిగారు. అందరికీ అన్నీ ఇచ్చినటువంటి ఆయన తనకేం కావాలో అడిగినప్పుడు ఈ కుటుంబం ఆయన పక్కన నిలబడి ఉంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండేది, ఎంత సంతోషం ఉండేది. నాకు ఆమె కావాలి, ఆమె తోడు కావాలి అని మీకు చెప్పే కదా చేసుకున్నారు. అలాంటప్పుడు ఆమోదించి ఉంటే నేనేంటో కూడా మీకు అర్థమై ఉండేది కదా. నేనేంటో, నా మంచితనం ఏంటో, నేను దేనికోసం వచ్చాననేది కూడా మీకు అర్థమయ్యి ఉండేది కదా. నేను ఏ పదవైనా ఎప్పుడైనా తీసుకున్నాను, కానీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డాను నేను. పార్టీ పుట్టినప్పుడే నేను అందులో జాయిన్ అయ్యాను. పార్టీ పుట్టినప్పుడు 82 ఆయన పార్టీ పెట్టినప్పుడే నేను క్రియాశీలక సభ్యురాలిని. గుంటూరు జిల్లా మహిళా సెక్రటరీ నేను. మరి చాలా మందికి తెలియదు ఈ విషయం, చాలా అతి కొద్ది మందికి తెలుసు. ఎందుకు తెలుగుదేశం పార్టీ అప్పటి వాళ్ళకి తెలుసు. కోడెల శివప్రసాద్, రత్తయ్య గారు, మాకినేని రత్తయ్య గారు, తర్వాత తెనాలి ఆయన సత్యనారాయణ, అన్నాబత్తుని సత్యనారాయణ, వాళ్ళ వల్లే కదా మేము వచ్చాము బయటికి. అలాగే ఉపేంద్ర గారు ఆ టైంలో. ఇట్లా వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత యాక్టివ్ అని తెలుసు. ఆయన పదవి పోయినప్పుడు కూడా ఫస్ట్లో రోడ్డు మీదకి వచ్చి ఉపన్యాసాలు చెప్పిన దాంట్లో నేనే ప్రధాన. గుంటూరు జిల్లాలో ఎన్నో ఉపన్యాసాలు చెప్పి ఆయన మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చిన దాకా ఇంటికి పోలేదు. అంత పట్టుదలగా చేశాం పార్టీ కోసం.